శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 48వ భాగము. బ్రహ్మహత్యా పాతకము. ఇంద్రుని శరీరమంతా పాకిపోయింది. ఇంద్రునికి మూర్ఛ వచ్చినట్టయింది. కిందపడి దొర్లుతున్నాడు. లోకపాలకుడు ఇంద్రుడు లేకపోవడం వల్ల వర్షాలు కురవడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. నదులలో సరస్సులలో నీరు ఎండిపోయింది. ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. అనావృష్టి సంభవించింది. దేవతలందరూ కలిసి ఇంద్రుని వద్దకు వెళ్ళారు. ఇంద్రుడిని ముందు ఉంచుకుని అశ్వమేధయాగము చేశారు. యజ్ఞము పూర్తి కాగానే బ్రహ్మహత్యా పాతకము ఇంద్రుని విడిచిపెట్టింది. నేను ఎవరిని ఆవహించాలి అని అడిగింది. అప్పుడు దేవతలు ఇలా అన్నారు: ఓ బ్రహ్మహత్యా పాతకమా, నిన్ను నీవు 4 భాగములుగా విభజించుకో. ఒక భాగము వర్షాకాలము 4 మాసములు పవిత్ర పుణ్య నదీ జలములలో ఆవహించు. నీలో స్నానము చేసేవారి పాపములను హరించు. 2వ అంశము పోయి బీడుపడ్డ చవిటి నేలలలో ఆవహించు. వాటిని సస్యశ్యామలము చెయ్యి. 3వ అంశను యౌవనవతులు ప్రౌఢులైన స్త్రీలలో వారి బహిష్టు 3 రోజులు ఆవహించు. ఆ 3 రోజులు వారిని ఏ దుష్టగ్రహ దోషములు పీడలు లేకుండా కాపాడుతూ ఉండు. 4వ అంశను ఏ పాపము ఎరుగని బ్రాహ్మణులను ఎవ్వరూ పీడించి చంపుతున్నారో వాళ్ళని ఆశ్రయించి వారిని తగు విధముగా శిక్షించు. ఈ విధంగా లోక కళ్యాణము గావించు అని పలికారు దేవతలు. బ్రహ్మహత్యా పాతకము దానికి ఒప్పుకుని ఆ ప్రకారమే చేసింది. బ్రహ్మహత్యా పాతకము తొలగిపోగానే ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. రామ, అశ్వమేధయాగ మహిమ అంత గొప్పది అని లక్ష్మణుడు రామునితో చెప్పాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 48వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.